ఆ రోజు నపుంసకుడుగా ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఆరాధన కొరకు యెరూషలేముకి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని తెచ్చుకున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఫిలిప్పును దేవుడు అతని దగ్గరికి పంపాడు. వెళ్ళేటప్పటికి ఆయన ఒక భాగాన్ని చదువుతున్నాడు, యెషయా గ్రంథం ఒక భాగాన్ని. అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు చదువుతూ నీకు ఏమైనా అర్థమవుతున్నానంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆర్థిక మంత్రే నిజం ఒప్పుకున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఏ దేశానికి మంత్రులం కాదు, ఏ రాష్ట్రానికి మంత్రులం కాదు. కానీ తప్పు చేసుకుని నిజం ఒప్పుకోవాలంటే మనకు అసలు మన ఈగో అస్సలు ఒప్పుకోదు. నేను ఒప్పుకోవడం ఏంటి, దబాయించటం, అవసరమైతే ఇంకా నీదే తప్పు అనేటట్టుగా వద్దు. ఎందుకంటే ఇదంతా నిజంగానంటే బైబిల్లో తప్పులు అనేవి అందరూ చేస్తుంటారని దేవుడు అన్నాడు. కానీ ఆ తప్పులను ఒప్పుకొని వదిలిపెట్టేవాడి విషయంలో దేవుడు కనికరాన్ని చూపిస్తానన్నాడు. అదే కదండి, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడన్నాడు, వర్ధిల్లుతాడు. నోరుంది కదా, అందరూ తప్పుగా మాట్లాడతారు. అందరి నోట్ల పవిత్రమైనటువంటి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న మాటలే వస్తాయా? రావు. ఎప్పుడు అందరు నిజాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారా? లేదు. కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును మనం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టితే దేవుడు కనికరిస్తాడు.